మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్లో ఏమో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇలా మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇలా రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది, క్యారెక్టర్లెస్ ఫెలో అని. కానీ ఇలా రాహుల్ గాంధీ గారు మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇలా ఉంటుంది. ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా మీ వైపు చూస్తూ ఉన్నారు, రేపు మీరు ఏం చేయబోతారు అని. ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా. ఇలా దాంతోపాటు వాళ్ళ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టిర్రు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న పేజ్ నెంబర్ 22లో క్లియర్గా 13th పారాలో ఏం రాసిరో వాళ్ళది ఒక్కసారి చదివి వినిపిస్తాం. We promise to amend the 10th schedule of the constitution and make defection, leaving the original party on which the MLA or MP was elected, and automatic disqualification of the membership in the assembly or parliament అనేది తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు స్వయంగా తన నోటితోనే చెప్పింది కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా ఈ డిసిషన్ని తెలంగాణలో ఒక్కటే కాదు చూసేది, ఈ డిసిషన్ని మొత్తం భారతదేశం చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఇలా మీరు ఒక డబుల్ స్టాండర్డ్స్గా మీరు మాట్లాడితే, మీ పార్టీగా మాట్లాడితే, యు ఆర్ సపోజ్ టు బీ అ నేషనల్ పార్టీ. అంటే మీ నేషనల్ పాలసీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా. ఇలా హిమాచల్లో మీరు పవర్ ఉన్నది 3 రాష్ట్రాలలో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో 3 రాష్ట్రాలలో మూడు దిక్కులు ఉంటాయి. అవి హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇదా ఒక నేషనల్ పార్టీ లాగా ఉన్నారా మీరు? అసలు మీరు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈడ ఎలక్షన్లు రాక తప్పవు. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు. ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చిన